ఎస్ లక్ష్మీనారాయణ గారు, ఆ, మీరు ప్రీవియస్ గా మీ ఆలోచనలు ఎలా ఉండేవి? హిప్నోథెరపీ అటెండ్ అయిన తర్వాత మీ ఆలోచనలు ఎలా మారాయి? అంటే ఆలోచన అన్ని అంటే నెగిటివ్ ఆలోచన వచ్చేవి. ఇప్పుడు అంతా పాజిటివ్ గానే ఉంది. భయం, కోపం అలాంటివి ఏం లేవు. బానే ఉంది. హ్యాపీగా రిలాక్స్ గా ఉన్నాను. మీ హెల్త్ పరంగా అంటే మీరు ఇదివరకు హిప్నోథెరపీ క్లాస్ అటెండ్ అవ్వతలకి మీకు హెల్త్ పరంగా ఏమైనా ఆ, ఇబ్బంది ఉండేదా? అది ఇప్పుడు సెట్ అయిపోయిందా? అంత స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం ఏం లేదు సార్. సెట్ అయిపోయింది. మీరు మాట్లాడుతున్నప్పుడు బాగుంది. ఇదివరకు కాన్ఫిడెంట్ గా మాట్లాడేవారా, లేక హిప్నోథెరపీ యాడ్ అయిన తర్వాత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారా? ఆ, ముందైతే అంటే తడబాటుగా ఉండేది మాట. ఇప్పుడైనా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. ఆ, మళ్ళీ అడుగుతున్నా ఏంది ఏందని అడుగుతున్నాను. వాళ్ళు చెబుతున్నారు. అంతకుముందంతా అసలు ఏం అడిగేవాడిని కాదు. ఒక మాట అడిగేసి ఇంకా ఇంక వదిలేసేవాడిని. ఓకే. లక్ష్మీనారాయణ గారు, ఇది మీరు అంటే మీ బాడీలో హిప్నోథెరపీ తర్వాత చేంజెస్ ఏమొచ్చాయి? అంటే మీరు ఇదివరకు లో లెవెల్ కాన్ఫిడెంట్ లెవెల్లో ఉండేవారా? ఇప్పుడు హై లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. అంతా ఉమ్, బాగా లోగా ఉండేవాడిని. కొద్దిగా మార్పు ఉంది. హై లెవెల్లోనే ఉన్న కాన్ఫిడెంట్ అన్ని హై లెవెల్లో ఉన్నాయి. ఓకే. లక్ష్మీనారాయణ గారు, ఇంకా మీ లైఫ్లో హ్యాపీగా ముందుకెళ్ళి మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. వెల్కమ్ సార్.